హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ వరల్డ్ ఛానల్. ఫ్రెండ్స్, నేను మీకు ఈ వీడియోలో వాట్సాప్లో మనము ఫొటోస్ అనేవి సెట్ చేస్తుంటాము, కానీ ఆ ఫోటో అనేది మనకు ఫుల్ సైజ్లో రాదు. మనము వాటిని ఒక పెద్ద ఫోటో తీసుకుంటే దాన్ని డెఫినెట్లీ మనము కట్ చేయాల్సి ఉంటుంది. సో చూశారు కదా, ఇప్పుడు ఈ ఫోటో నేను సెట్ చేయాలంటే చూడండి, ఈ సగం అన్నా సెట్ చేయాలి, లేదంటే ఇలాగైనా సెట్ చేసుకోవాలి. ఇలా కాకుండా మనం ఈ ఫోటోని ఫుల్గా ఎలా సెట్ చేసుకోవాలో నేను మీకు ఈ వీడియో ద్వారా చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, అంతకంటే ముందు మీరు కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోయింటే కింద రెడ్ బటన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ అనే బటన్, ఆ బటన్ని క్లిక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసుకోవడం ద్వారా మీకు నా లేటెస్ట్ వీడియోస్ కానివ్వండి, అప్డేట్స్ కానివ్వండి, మీకు మెయిల్కి నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. సో చూడండి, మీరు వాట్సాప్లో ఫుల్ ఫోటో డీపీగా సెట్ చేసుకోవాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు వాచ్ చేయండి. సో మీరు ముందుగా ప్లేస్టోర్ అనేది ఓపెన్ చేసుకోండి. ప్లేస్టోర్లో టైప్ చేయండి వాట్స్క్రాప్ అని. సో వాట్స్క్రాప్ అనే ఈ యాప్ చూడండి, ఇలాగ లోగో కనబడుతుంది. ఈ యాప్ని మాత్రమే మీరు డౌన్లోడ్ చేసుకోండి. చూడండి, 1 మిలియన్ డౌన్లోడ్స్ ఉన్నాయి, 4.4 రేటింగ్ ఉంది. మీకు దీని లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, దాని ద్వారా కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇలా డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను కాబట్టి ఇన్స్టాల్ చేసుకున్నాను. సో ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేశాక చూడండి, మీకు ఇలాగ సర్కులర్లో ఒక సింబల్ అనేది కనబడుతుంది. ఇప్పుడు ఇందులో మీరు ఏం చేయాలంటే, ఇక్కడ ఈ కార్నర్లో ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసి 2 ఆప్షన్లు వస్తాయి, సెలెక్ట్ ఫోటో, టేక్ ఫోటో అని. సెలెక్ట్ ఫోటో అంటే మన మొబైల్లో ఉన్న ఫొటోస్, టేక్ ఫోటో అంటే మనము లైవ్గా ఒక ఫోటో తీసుకోవడం అనమాట. సో నేను సెలెక్ట్ ఫోటో మీద క్లిక్ చేసి ఒక ఫోటో అనేది సెలెక్ట్ చేసుకుంటాను. సో ఇదే ఫోటో నేను సెలెక్ట్ చేసుకుంటాను. సో చూడండి, మనకి ఇలాగ వస్తుంది. సో ఇలాగా దీని పక్క సింబల్ మీద క్లిక్ చేస్తే మీకు ఫిట్ టు సర్కిల్ అని ఉంది, ఫిట్ టు స్క్వేర్ అని ఉంది. సో నేను ఫిట్ టు స్క్వేర్ మీద క్లిక్ చేస్తాను. సో ఇలాగ సెట్ అవుతుంది. ఫిట్ టు సర్కిల్ అంటే ఈ సర్కిల్ వరకు మాత్రమే సెట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ చూసారా, రొటేషన్ ఉంది. మనం ఈ ఫోటోని కావాలంటే మనకు కావాల్సినట్లు రొటేట్ చేసుకోవచ్చు. ఈ విధంగా సెట్ చేసుకున్నాక చూడండి, ఇక్కడ పక్కన ఎడిట్ ఆప్షన్ ఉంది, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంది కదా, ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసేయండి. ఇక్కడ చూడండి, మన బ్యాక్గ్రౌండ్ అనేది రెడ్ కావాలంటే రెడ్, ఇక్కడ చూసారా బ్లూ కలర్లోకి వచ్చేసింది. గ్రీన్ కావాలి, ఇక్కడ చూసారా పింక్. అలాగే బ్లూ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూసారా ఎల్లో కలర్కి వచ్చేసింది. అలాగా ఇప్పుడు నేను రెడ్ అనేది టోటల్ 0 చేస్తాను, అంటే మన స్కై బ్లూ వచ్చేసింది. ఓకే క్లిక్ చేస్తాను. చూసారు కదా ఈ విధంగా. సో ఒకవేళ మనకు అది వద్దు అనుకుంటే చూడండి, అలాగే ఈ ఎడిట్ మీద క్లిక్ చేసి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేస్తే మీకు చూడండి కొన్ని ఆప్షన్స్ అనేవి వస్తాయి. అంటే బ్యాక్గ్రౌండ్ ఏవైతే సెట్ చేసుకోవాలో అవన్నీ మనకు ఈ యాప్లో ఇన్బుల్డ్గా ఉంటాయి. సో చూడండి, దానికోసం నేను ఇప్పుడు ఈ వుడ్ అనేది క్లిక్ చేస్తాను. మనకు నచ్చితే మనం బ్యాక్గ్రౌండ్ అనేది సెట్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా ఆ ఫోటో అనేది మనం సెట్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు వుడ్ అనేది సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకుంటే చూడండి, ఆ ఫోటో వెనకాల బ్యాక్గ్రౌండ్ అనేది వుడ్ కలర్లోకి వచ్చేస్తుంది. వద్దనుకుంటే మనకు ఇంకా వేరే బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి, వాటిని కూడా మనకు కావాల్సిన వాటిగా సెట్ చేసుకోవచ్చు. అలాగే చూడండి, ఒకవేళ మనం దీనికి ఫోటో ఫ్రేమ్స్ అనేది పెట్టాలనుకుంటే చూడండి, ఆ ఫోటో ఫ్రేమ్స్ మీద క్లిక్ చేస్తే నేను ఒక ఫోటో ఫ్రేమ్ అనేది సెట్ చేస్తాను. సో చూడండి, నేను ఫ్లవర్స్ తీసుకున్నాను. సో అలాగే దాని మీద క్లిక్ చేస్తే చూసారా ఇలాగ వస్తుంది. సో ఈ పక్క ఈ సింబల్ మీద క్లిక్ చేస్తే మీకు ప్రాసెసింగ్ అయిపోతుంది. ఈ ఫోటో అనేది మనకు ఒక యాడ్ వస్తుంది. తర్వాత ఈ ఫోటో అనేది మనకు డైరెక్ట్గా మన వాట్సాప్ డీపీకి వచ్చేస్తుంది. ఇప్పుడు మనకు ఎంతవరకు కావాలో ఈ ఫోటోని అంతవరకు సెట్ చేసి మనము మన వాట్సాప్కి సెట్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనకు ఫుల్ ఫొటోస్ అనేవి సెట్ కాకపోతే ఈ విధంగా ఈ యాప్ ద్వారా మనము మన ఫుల్ ఫోటో అనేది మన డీపీగా వాట్సాప్లో సెట్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.